మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో భారతీయ జనతా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షురాలు గీతాంజలి గారు, అదేవిధంగా కోటేశ్వరి గారు, సత్యవతి గారు, విజయరావు గారు తదితర నాయకులందరితో కలిసి మహిళా మోర్చా నిర్వహిస్తున్నటువంటి నారీ శక్తి వందన అనేటువంటి కార్యక్రమం. ఇది నరేంద్ర మోడీ గారు ఆలోచన, జేపీ నడ్డా గారి యొక్క ఆలోచన ప్రకారం జరిగినటువంటి కార్యక్రమం. దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ప్రాధాన్యతను తెలుపుతూ ప్రతి రంగంలో మహిళా శక్తిని చాటాలనేటువంటి ఆలోచన ఏదైతే జరిగిందో, ఈ 10 సంవత్సరాల పాటు నరేంద్ర మోడీ గారు మహిళల పట్ల చూపించినటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, ఇచ్చినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో దీన్ని నారీ శక్తి వందన్ మారథాన్ కార్యక్రమం పేరు మీద ఇవాళ ఈ సింగరాయకొండ పట్టణంలో మహిళలు నిర్వహించడం అనేది ఆనందదాయకం. అందులో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం, నాతో పాటుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు శివారెడ్డి గారు, జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ రవిశంకర్ గారు తదితర మిగతా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది. మిత్రులారా, మహిళ ఈ దేశంలో సమభాగం, మహిళ మన సమాజంలో సమభాగం, మన ఇంటిలో సమభాగం. కానీ గుర్తించక దాదాపు 60 సంవత్సరాల పాటు కేవలం అధికారులు ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సమాన ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వం తీసుకున్న తర్వాత అన్ని రంగాలలో, ఒక ఉద్యోగ రంగంలోనే, రక్షణ రంగంలోనే, అదేవిధంగా ఆదాయ పన్ను రంగంలో కానీ, అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ, అదేవిధంగా ఆటలు, క్రీడలు, దేశానికి వన్నె తెచ్చే అనేక అంశాలు ఏవైతే అన్నింటిలో కూడా మహిళ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలని తలంచినటువంటి నరేంద్ర మోడీ గారికి జేజేలు పలుకుతూ ఈ రోజున చేపట్టినటువంటి కార్యక్రమం మహిళా లోకానికి చైతన్య స్ఫూర్తి కోసం తీసుకున్నటువంటి మహిళా మోర్చా ఆధ్వర్యాన్ని ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు బొలినేని నిర్మలా కిషోర్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు కూడా పాల్గొనడం ఆనందం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు కూడా చైతన్యవంతులై ఏదైతే ప్రతి పథకం కూడా ఇళ్ళు కానీ, నీళ్లు కానీ, ఇంటికిచ్చే గ్యాస్ కానీ, అదేవిధంగా ప్రతి అంశంలో కూడా మహిళలకు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు కానీ, అదేవిధంగా వ్యాపారం చేసినటువంటి ముద్రా రుణాలు కానీ, అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా వారి యొక్క చైతన్యం కోసం మరుగుదొడ్లతో సహా ప్రతి కార్యక్రమం మహిళ పేరు మీద ఉండాలి, మహిళతో జరగాలి, మహిళా సాధికారత జరగాలి, మహిళ ద్వారా చైతన్యం రావాలని ఆలోచన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ యొక్క మహిళా మోర్చా యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రన్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలుపుతూ కమలం గుర్తుకి తమ అమూల్యమైనటువంటి ఓట్లు వేయాలని చెప్పని చైతన్యం చేసినటువంటి కార్యక్రమం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జిందాబాద్ మహిళా మోర్చా, జిందాబాద్ మహిళా మోర్చా. నిన్న 2-3 రోజులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారి నేతృత్వంలో కేంద్ర పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమర్థులైనటువంటి నాయకత్వం మీద ఎంపికలు జరిగినాయి. ఈ జరిగినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఇది కేంద్రానికి వెళ్ళేటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి పెద్దల నిర్ణయం ఏదైతే ఉందో ఎన్డీఏని విస్తరించాలనేటువంటి ఆలోచన, ఏ ఎన్డీఏ అయితే బలోపేతం చేయాలనేటువంటి నిర్ణయం ఉందో ఆ నిర్ణయం ప్రకారం వారు తీసుకున్నటువంటి కార్యక్రమానికి సైనికుల్లా భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, సోదరమణులందరికీ నమస్కారం. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి బాజీ గారికి, అలాగే
ఈ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి రవిశంకర్ గారికి, మహిళా మోర్చా ప్రెసిడెంట్ గీతాంజలి గారికి, విజయరావు గారికి, కోటేశ్వరయ్య గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఈ అసెంబ్లీ కన్వీనర్ బాలకోటయ్య గారికి, ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈరోజు నారీ శక్తి వందన్ అనే పేరు మీద దేశం నలుమూలలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సారథ్యంలో శ్రీమతి బొల్లేని నిర్మలా కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో నారీ శక్తి వందన కార్యక్రమం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అలాగే జేపీ నడ్డా గారి సారథ్యంలో ఈనాడు 2014 తర్వాత గత 60 సంవత్సరాల్లో ఏనాడు చేయనటువంటి పథకాలు, ఏనాడు చేయనటువంటి సేవా కార్యక్రమాలలో కూడా ముందడుగేసి ఈ 10 సంవత్సరాల్లో నారీమణులు ముందడుగు వేయాలి అనే ఉద్దేశం మీద ఈ నారీ శక్తి వందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈనాడు ఉజ్వల గ్యాస్ పథకం తీసుకోండి, స్త్రీలకు 33% రిజర్వేషన్ తీసుకోండి, పేదవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద బియ్యం పంపిణీ తీసుకోండి, కరోనా టైంలో వ్యాక్సిన్ వేసినటువంటి మన దేశాన్ని రక్షించుకునే ప్రపంచ దేశాల్లో కూడా కాపాడినటువంటి మహోన్నత వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే లెట్రిన్లు, బాత్రూమ్లు, ఎన్నో ఫెసిలిటీస్, పనిగా ఆహార పథకం కానీ, పేదవానికి పనిగా ఆహార పథకం కింద ఎండాకాలం పని నిమిత్తం లేదని పనికి ఆహార పథకం కింద ఇవ్వడం 270 రూపాయలు ఇవ్వడం కానీ, ఒక రైతులకు 6,000 రూపాయలు ఇచ్చే విషయం కానీ, ఈ ఎరువులు తక్కువ రేటుకి సబ్సిడీ అంతా గవర్నమెంట్ కట్టి తక్కువ రేటుకు మనకి ఇచ్చేటువంటి సందర్భం ఉంది.